ప్రైజ్ అలా సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. తనుంటున్న ఊరు గుంటూరు నుంచి. హల్లెలూయా. గుంటూరులో ఉంటూ గత 2 సంవత్సరాల నుంచి జాబ్ కొరకు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లైనా 2-3 సార్లు అయితే జాబ్ వచ్చింది, జాయిన్ అయ్యే సమయానికి హోల్డ్లో పెట్టేసి జాబ్ లేకుండా జరగటం జరిగింది. ఇలాగా 2 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేక చాలా బాధపడుతూ ఇటీవల మహాసభలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ సభల్లోకి వచ్చి కుటుంబ సమేతంగా వచ్చి ప్రార్థన చేయడం జరిగింది. దేవా, నువ్వు నీ కృప చూపించి నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక మంచి జాబ్ అయినా అని ప్రార్థన చేశారు. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయంగా ఖచ్చితంగా ఒక నెల దాటిన తర్వాత, ఫిబ్రవరి దాటిన తర్వాతనే వెంటనే జాబ్ వచ్చింది. జాయినింగ్ లెటర్ తీసుకుని వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత శాంక్షన్ అయ్యాడు. చక్కగా ఇప్పుడు నెలకి 1,00,000 పైచీలకు శాలరీ వచ్చి మంచి జాబ్ ఇచ్చాడని చెప్పేసి అన్న సాక్ష్యం ఇస్తున్నాడు. గొప్ప కార్యం చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండో కుమార్తె చెప్తాను, గమనించండి. సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన బిడ్డకు వివాహమై 3 సంవత్సరాలు గడిచినప్పుడు ఒక బిడ్డకి ప్రసవించింది. ఆ బిడ్డ చనిపోయింది. 3 సంవత్సరాలకు పుట్టటమే డాక్టర్లు ఏమని చెప్పారంటే పిల్లలు పుట్టరని చెప్పారు. కానీ 3 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డకి జన్మనిచ్చింది, కానీ ఆ బిడ్డ చనిపోయింది. తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళితే డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఇంకా బిడ్డకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పేసేశారు. కానీ సహోదరి ఒక్కతే, తను ముస్లిం కుటుంబం నుంచి వచ్చింది. తన ఫ్యామిలీలో తన ఒక్కతి మాత్రమే రక్షింపబడ్డది. తన బిడ్డ కొరకు మానకగా విసకగా ప్రార్థన చేసింది. ఒకరోజు సన్నిధికి కూడా వచ్చి అన్నతో ప్రార్థన చేయించుకుంది. దేవుని మహాకృప ఏంటంటే ఇప్పుడు దేవుని కృపను బట్టి ఒక బిడ్డకు జన్మనిచ్చి దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ బిడ్డకు క్షేమాన్ని ఇచ్చాడు. తన ప్రార్థన ఆలకించి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. కూరపాడు అనేటువంటి ప్రాంతం నుంచి మరియమ్మ అనే తల్లిగారు వచ్చారు. తన భర్త గారికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. ఆయన పేరు కోటేశ్వరరావు. అయితే ఆ డెంగ్యూ ఫీవర్ అనేది కన్ఫర్మేషన్ అయిన తర్వాత వాళ్ళు చాలా హాస్పిటల్ తిరగడం జరిగింది. సుమారుగా 4 లక్షల రూపాయలు అయితే ఖర్చు అయినాయి. వాళ్ళైతే వాళ్ళ సొంత ప్రయత్నంగా హాస్పిటల్ తిరగడం, వైద్యుల్ని సంప్రదించడం, మెడిసిన్స్ వాడడం చేసినప్పటికీ అతనికైతే స్వస్థత కాల. తల్లిగారు చివరిగా దేవుని పాదాలను ఆశ్రయించి దైవ సేవకుల దగ్గరకు వచ్చి, అయ్యా, ఇలాగ నా భర్త ఉన్నాడు, ఇప్పటికీ సుమారు 4 లక్షల రూపాయలు ఖర్చు అయిపోయినాయి, నెల రోజులు దాటిపోయింది, ఆయన ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు, మీరు ఆ యేసయ్య తప్ప నాకెవరు లేరని దేవుని పాదాలను ఆశ్రయించి కన్నీటితో ఆ తల్లిగారు ప్రార్థన చేయించుకున్నారు. దైవజనులు చెప్పినటువంటి మాట, అమ్మా, ఖచ్చితంగా నీ భర్త గారికి ఏమీ కాదు, ప్రభు స్వస్థతనిస్తారు, విడుదలనిస్తారు అని చెప్పినప్పుడు ఆ తల్లి విశ్వసించింది. ఆ కొబ్బరి నూనె, ప్రార్థన చేయించినటువంటి కొబ్బరి నూనె తీసుకొని వెళ్ళి తన భర్త గారికి వ్రాయటం జరిగింది. నెల రోజులుగా ఆ డెంగ్యూ ఫీవర్లో ఉన్నటువంటి తన భర్త, మరణావస్థలో ఉన్నటువంటి తన భర్త, ఎంతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా బాగుపడినటువంటి తన భర్తకు యేసునందు విశ్వాసం ఉంచి దైవజనులు ఇచ్చినటువంటి ప్రార్థనతో ఇచ్చిన ఆ కొబ్బరి నూనె వ్రాసి ప్రార్థించినప్పుడు దేవుడు స్వస్థపరిచి సజీవుల లెక్కలో ఉంచి దేవుని సన్నిధిలో నిలబెట్టారు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అంతేకాదండి, ఇంకొక తల్లిగారు కావూరు నుంచి నర్సమ్మ అనేటువంటి తల్లిగారు వచ్చారు. తను ఇంట్లో పిండి వంటలు అవి చేద్దామని ఒక 3 వారముల క్రితము వారు స్వీట్ చేయడానికి అరిసెలు లాంటివి ఆ బెల్లం పాకం అనేది ఆ స్టవ్ మీద పెట్టారు. ఆ పాకం పడుతూ ఉంటే వాళ్ళ మనవడు ఆడుకుంటూ వీళ్ళేమో ఏదో చిన్న వస్తువు తేటానికో దేనికో పక్కకు వెళ్ళిన వేళ ఆ బాబు వచ్చేసి ఆ పాకంలో తన కుడి చేతిని తీసి దాంట్లో చేయి పెట్టేశాడు. వెంటనే ఆ చెయ్యి అంతా కూడా బాగా వేడిగా ఉన్నటువంటి ఆ పాకం
వేడిగా ఉన్నటువంటి పరిస్థితి, వెంటనే ఆ చెయ్యంతా కూడా స్కిన్ అంతా ఇదైపోయింది. వెంటనే వీళ్ళు కన్నీరు మున్నీరైపోయి వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఆ బాబుకి వాస్తవంగా చేతులు, మరి ఆ కుడి చెయ్యి ఏదైతే ఉందో అదంతా కూడా పరిస్థితి చూడండి. ఇదిగో మీకు ఆ బాబు ఆ చెయ్యి కాస్త మొత్తం కూడా ఫింగర్సే కాదు, ఆ భాగం అంతా కూడా ఇదైపోవాల్సినటువంటి పరిస్థితి. అయితే తన ఆమె ఆ తల్లిగారు మనవుడు అనమాట. దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి, ప్రభువా మరి నా బిడ్డ, నా మనవుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు, నాయన నువ్వు తప్ప నా మనవుడిని బాగు చేసేవారు ఎవరు లేరు అని చెప్పి దేవుని పాదాలను ఆశ్రయించి విశ్వాసంతో కన్నీరు విడిచి ప్రార్థించింది. ఆ చేతులు, ఆ ఫింగర్స్ అన్నీ కూడా లేతగా ఉండేటువంటి ఆ ఫింగర్స్ కాస్త మళ్ళీ కుదుట పడటము, స్వస్థత పొందటము, ఈ రోజున గాయములు మానిపోయిన స్థితిలో దేవుని సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. సహోదరి తిరుపతి మాండి పేరు ఎద్దరిపూర్ నుంచి వచ్చింది. వారికి వివాహమై 17 సంవత్సరాలైందంట. ఈ 17 సంవత్సరాల్లో సంతానం కోసం ఎన్నో హాస్పిటల్ తిరిగారంట. ఎన్ని హాస్పిటల్ తిరిగినా డాక్టర్ పరీక్ష చేసి నీ కడుపులో నీటి పొడుగులు ఉన్నాయమ్మా, ఆపరేషన్ చేయాలన్నంట. అలాగే ఆపరేషన్ 3 సార్లు ఆ నీటి పొడుగుల కోసం, పిల్లల కోసం ఆపరేషన్ చేసుకున్నారంట. 3 సార్లు ఆపరేషన్ చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా ఉందంట. ఇంకా వాళ్ళు విసిగెత్తి దేవుని సన్నిధిలో డాక్టర్ని ఆశ్రయించకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంట. ప్రార్థన ఆలకించిన దేవుడు అద్భుత రీతిలో ఈ దినాన్న శ్రేష్టమైన శిశువుతో దేవుని మన సన్నిధికి నడిపించాడు. 17 సంవత్సరాల నిరీక్షణకు దేవుడు సిగ్గుపరచగా తన నామాన్ని మహిమపరుచుకున్నాడని చెప్పి సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించి కార్యం చేసిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో సహోదరి శైలజ గారు ఉన్నారు. తనకి వివాహం అయింది. మొదటి కాన్పులో పాప పుట్టిందంట. నెక్స్ట్ కాన్పులో అన్న బాబు పుడతాడేమో అని చెప్పి ఉంచుకున్నప్పుడు నెక్స్ట్ కాన్పులో కూడా పాపే పుట్టిందంట. ఇంకా తన భర్తతో చెప్పిందంట సహోదరి, అయ్యా ఇంక నేను ఆపరేషన్ చేయించుకుంటాను, ఈసారి కూడా మళ్ళీ పాపే పుట్టిద్దేమో అని చెప్పినప్పుడు తన భర్త అన్నాడంట, లేదమ్మా నార్మల్ డెలివరీయే కదా, ఒక్కసారికి ఉంచుకో, బాబు పుడతాడేమో అని చెప్పినప్పుడు మరలా ఆ 3వ కాన్పు కూడా ఉంచుకున్నప్పుడు 3వ కాన్పు కూడా పాపే పుట్టిందంట. ఆ 3వసారి పాప పుట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళి తన భర్తను అడిగిందంట, ఈసారి అన్నా ఆపరేషన్ చేయించుకుంటానయ్యా, ఇంకా ఇప్పటికే 3 ఆడపిల్లలు పుట్టారు, ఈసారి కూడా మళ్ళీ ఆడపిల్లే పుట్టిందనుకో చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పినప్పుడు తన భర్త అన్నాడంట, ఈ ఒక్కసారికి చూద్దామమ్మా, ఈసారి కూడా పాపే పుడితే ఇంకా ఆపరేషన్ చేయించుకుందాం అన్నప్పుడు తనకి భయం వేసి ఇక్కడికి వచ్చి అన్న చేత ప్రేయం చేయించుకున్నప్పుడు అన్న చెప్పాడంట, అమ్మా ఒక బిడ్డ తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నాకు ఇది కావాలి అని అన్నప్పుడు తన తండ్రి అది తేకుండా ఆలస్యం చేసినప్పుడు తన కుమారుడు ఉపవాసంతో కడుపు మార్చుకొని మా నాన్న తెచ్చిందాకా నేను ఇలానే ఉంటాను అని ఎట్లా అయితే ఉంటాడో అలానే నువ్వు అడిగింది దేవుడు ఇచ్చేంత వరకు నువ్వు ఉపవాసం ఉండు అని చెప్పినప్పుడు ఆ తల్లి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అన్నయ్య ఇదిగో నాకు మగబిడ్డనిచ్చాడు దేవుడు అని చెప్పి ఆ తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీ స్వరాలు ఏం వినిపించట్లా, గట్టిగా స్పందించాలి మీరు. హల్లెలూయా. సహోదరి సాక్ష్యం ఇస్తుందండి. ఇది కూడా పిల్లవాడి సాక్ష్యమే. తనకి మొదట అమ్మాయి పుట్టిందంట. కుటుంబ సభ్యులు అందరూ ఆ బిడ్డని బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో మగబిడ్డ కోసం ప్రార్థన చేసిందంట. ప్రార్థన ఆలకించిన దేవుడు శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ఇచ్చి తన మందిరాన్ని నడిపించాడని చెప్పి సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి, సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తను రాజమండ్రి, కానీ ఇక్కడే స్పిన్నింగ్ మిల్లో వర్క్ చేస్తారు. 15 సంవత్సరాలైంది ఇక్కడికి వచ్చిన నాటి నుంచి తండ్రి సన్నిధి మినిస్ట్రీని వెంబడిస్తున్నారు. కానీ తన ఫ్యామిలీలో వారు మాత్రమే రక్షింపబడ్డారు. వాళ్ళ కుమార్తెలు కానీ ఎవరు దేవుని తెలుసుకోలేదు. గడిచిన నెలలో తన అల్లుడు ప్రెస్లో వర్క్ చేస్తాడు. ఆ రోజు ప్రింటింగ్ మిషన్ దగ్గర బుక్స్ కట్ చేసే దగ్గర ఎవరు లేకపోతే తన అల్లుడు వెళ్ళాడు అక్కడికి.
వెళ్ళినప్పుడు ఆ కటింగ్ బుక్స్ కటింగ్ చేస్తుంటే ఆ కటింగ్ దగ్గరికి వెళ్ళి ఆ మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు 2 చేతులు వెళ్ళి ఆ మిషన్లో పడ్డాయి. 9 వేళ్ళు కట్ అయిపోయినాయి. అక్కడికక్కడే బ్లడ్ గారిపోతుంది. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు కూడా ఇతను బ్రతకడు, కోయంబత్తూరు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి, సీరియస్ కండిషన్ అయింది, ఇతని మా వల్ల కాదని కోయంబత్తూరు హాస్పిటల్కి, పెద్ద హాస్పిటల్కి పంపిస్తే ఆ పెద్ద హాస్పిటల్లో కూడా మేమైతే 1 వారం అబ్జర్వేషన్లో పెడతాం, బ్రతుకుతాడో తెలీదు అని డాక్టర్లు చెప్పేశారు. కానీ తిన బిడ్డ అయితే తనకైతే ఒక విశ్వాసం ఉంది, దేవుడు స్వస్థపరచగలిగిన వాడు, దేవుడు అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగిన దేవుడు, ఖచ్చితంగా బ్రతికిస్తాడన్న విశ్వాసం అయితే తనకుంది. తనైతే ప్రార్థన చేస్తుంది, దేవా నా కుమార్తెకి పిల్లలు ఉన్నారయ్యా, ఎవరు దిక్కులేరు ప్రభువా, నీవు మాత్రమే దిక్కయ్యా, అయ్యా మా అల్లుడిని బ్రతికించాయని తను ప్రార్థన చేసింది. తన ప్రార్థనను దేవుడు ఆలకించి మళ్ళా డాక్టర్లు పరీక్షించి చూస్తే ఏం కాదమ్మా 2 రోజుల్లో కోలుకుంటాడని డాక్టర్లు చెప్పినట్లు సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన ప్రార్థన దేవుడు ఆలకించి చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఓ చెల్లి వచ్చిందండి జంగాలపల్లి నుంచి, ఎస్తేర్ రాణి అని. తన అక్క కుమార్తెకు క్యాన్సర్ రోగం వచ్చింది. మరి ఆ క్యాన్సర్ రోగంతో ఆ అమ్మాయి చాలా బాధపడుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డ విషయంలో మరి వాళ్ళ కుటుంబీకులంతా కన్నీరు మున్నీరై వేదన పడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో దైవజనులను వచ్చి కలిసి ఇలాగా, అన్నయ్య మరి నా యొక్క అక్క కూతురికి ఇలాగుంది, మరి అమ్మాయి విషయంలో ప్రార్థన చేయండి అని అంటే, అమ్మ నీకు విశ్వాసం లేదా? ఎందుకంటే ఈ చెల్లి రక్షణ పొందినదే. నీకు విశ్వాసం లేదా? నీకు విశ్వాసం ఉంటే వెళ్ళి ఆ బిడ్డ విషయంలో నువ్వే వెళ్ళి కన్నీరు విడిచి దేవుని పాదాలను ఆశ్రయించు. నీ విశ్వాసం ఆ బిడ్డను బ్రతికిస్తుంది, ఆ యొక్క రిపోర్ట్స్ని మారుస్తుంది, ఆ బిడ్డను స్వస్థతనిస్తుంది అని చెప్తే, వెంటనే దైవజనులు చెప్పినటువంటి మాటకు లోబడి తన అక్క కుమార్తె దగ్గరకు వెళ్ళి బెడ్లో ఉన్నటువంటి ఆ క్యాన్సర్ రోగంతో బాధపడుతూ మరణావస్థలో ఉన్నటువంటి ఆ బిడ్డ దగ్గర తను కన్నీరు విడిచి దేవుని పాదాలను ఆశ్రయించి పట్టుదల కలిగి దైవజనులు చెప్పిన మాటను బట్టి ప్రార్థించింది. ప్రభువా, ఎన్నో రిపోర్ట్స్ను మారుస్తున్నారు, నిన్న నేడు నిరంతరము శక్తి, నీ శక్తికి మార్పు లేదు నాయన. మరి ఈ బిడ్డను ఈ క్యాన్సర్ రోగం నుంచి విడుదల ఇవ్వగలిగినటువంటి దేవుడవు, విడుదల ఇచ్చినట్లయితే నీ సన్నిధానంలో నేను సాక్ష్యం చెప్తాను అని ఆ బిడ్డ ప్రార్థన చేసింది. దేవుడు దైవజనులు చెప్పిన మాటకు లోబడి వెళ్ళి చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఏందనంటే, ఆ బిడ్డకు క్యాన్సర్ రోగం అని ఎవరైతే డాక్టర్స్ రిపోర్ట్ ఇచ్చారో ఆ బిడ్డకు మరలా డాక్టర్స్ ఈ చెల్లి ప్రార్థన చేసిన తర్వాత రిపోర్ట్స్ మారిపోయినాయి, క్యాన్సర్ నుంచి విడుదలైపోయింది. ఇప్పుడు ఆ చెల్లి వచ్చి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్తూ ఉంది. దేవుడు ఆ బిడ్డ విశ్వాసాన్ని ఘనపరిచిన ఆ దేవాది దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం. ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం. కృపయే లేకుంటే మనుగడలేదు, కృపను మించిన పిన్నిది లేదు. కృపయే లేకుంటే మనుగడలేదు, కృపను మించిన పిన్నిది లేదు. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలు.